హలో, బొమ్మ గీయడం ఇంకా కాలేదు, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయడమా? రండ్రా. ఇంత అందమైన బొమ్మను ఎదురుగా పెట్టుకొని వెయిట్ చేయడం అంటే చాలా కష్టం. ఏరా, ఇక్కడ మాటలు లేవు, ఓన్లీ యాక్షనే. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మాకేంటి, నిన్ను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. హలో, అది ఏ యాంగిల్లో చూసినా బొమ్మ అదిరిందిరా. రేయ్, ఈ బొమ్మను చూస్తే ఎక్కడో కొన్ని తేడాలు కనబడుతున్నాయిరా. దాందేముందిరా, చూద్దాం, బొమ్మ చూపిస్తుందిలే. బాగా ముదిరిందన్నమాట. అయితే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. హలో మేడం, టెన్షన్ పడకు. వాళ్ళకేదో ఇచ్చిందని చెప్పారుగా, అది కొంచెం సరిచేస్తే సరిపోతుంది. ఏంట్రా, నీలాంటి వాళ్ళందరూ ఇదే టైంకి వస్తారా? మరి తప్పదుగా, రాకపోతే అది మరీ ముదిరిపోతుంది. ఏరా ఆ? ఇక్కడ మాటలు లేవు, ఓన్లీ ఫీలింగ్స్. హలో మేడం, ఎప్పుడు పెయింటింగ్సే కాదు, అప్పుడప్పుడు ఫైటింగ్స్ చేస్తుండాలి ఇలాంటి వాళ్ళతో. నేనా? నాకు ఫైట్ రాదు. నీకు రాదా? నేను చేస్తాను చూడు. థ్యాంక్ యూ. హలో, నీ దగ్గర ఐ హేట్ యూలు థ్యాంక్స్లు తప్ప చెప్పడానికి మరి ఇంకేం లేవా? ఈ అమ్మాయిలే కాదు, వాళ్ళ ఫీలింగ్స్ కూడా అర్థం కావు. అసలు వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో. కన్నా, ఇప్పుడే నువ్వు చెప్పిన ప్లేస్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను, ఓకేనా? జిన్నా, ఆ డీల్ మనకెంత ఇంపార్టెంటో తెలుసు కదా? కన్నా, నీకు తెలుసు కదా, ఈ జిన్నా రంగంలో దిగాడంటే కథమైనట్టే. ఆల్ బ్యాలెన్స్ క్లియర్ చేసి రేపు మార్నింగ్ న్యూస్లో చూపిస్తా. ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు, అంతా క్లియర్ కావాలి, సరేనా? సరే. రేయ్, ఇక్కడ ఏమైనా మంచి మసాలా దొరికిద్దాం చూడండి. అన్నా, మల్లన్న దగ్గర ముంత మసాలా బాగుంటాయంట, తీసుకురమ్మంటావా? రే సాలే, నేను అడిగేది ముంత మసాలా కాదు, ముంతలాగుంటే మంచి సెక్సీ మసాలా. అన్నా, అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఈ విషయంలో వెయిటింగ్లు మీటింగ్లు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదురా, అనుకుంటేనే అయిపోవాలి.